హలో స్టూడెంట్స్, సో ఈ వీడియోలో మనం స్టార్ట్ చేసుకోబోతున్న మార్కెట్స్ చాప్టర్ గురించి. ఎకనామిక్స్లోని వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ చాప్టర్స్ ఇది. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీ అందరికీ తెలుసు, ఈ ఒక్క చాప్టర్ వెయిటేజ్ వచ్చేసి 21 నుండి 24 మార్క్స్ వరకు అడుగుతారు, అంటే 24 బిట్స్ వరకు అడుగుతారు. సో ఎంత ఎవరేజ్ చేసుకున్నా మనకి 20 బిట్స్ అన్నది ఒక్క చాప్టర్ నుండి వస్తుందంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఈ మార్కెట్స్ చాప్టర్ గురించి వీడియోస్ అన్నీ కనుక మీరు చూస్తే మీకున్న కన్ఫ్యూజన్ కానీ అసలు ఏమి జీరో నాలెడ్జ్ ఉన్నా కానీ మీరు మంచి మార్క్స్ని ఈ చాప్టర్ నుండి గెయిన్ చేసుకోగలుగుతారు. సో ఈ మార్కెట్స్ చాప్టర్ని స్టార్ట్ చేసుకుందాం. సో మన ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే రెవెన్యూ అంటే మీనింగ్ ఏంటి? నేను మీ టెక్స్ట్ బుక్ ఆర్డర్ ప్రకారంగా నేను చెప్పట్లేదు, బట్ అన్ని టాపిక్స్ని నేను కవర్ చేస్తాను. సో చూడండి, ఫస్ట్ పాయింట్ రెవెన్యూ మీన్స్ వాట్? సో రెవెన్యూ అంటే ఇట్స్ అ రిసీట్ ఫ్రమ్ ద సేల్ ఆఫ్ గూడ్స్. సో రెవెన్యూ అంటే మీనింగ్ ఏంటి అంటే, ఇప్పుడు మనం ఏదైనా గూడ్ని సేల్ చేసినప్పుడు, అంటే ఏదైనా గూడ్ని అమ్మినప్పుడు మనకి అమౌంట్ వస్తుంది కదా, సో ఆ అమౌంట్నే రెవెన్యూ అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్లో చూడండి, సేల్ ఆఫ్ ఏ డస్టర్ for rupees 10. Okay, therefore rupees 10 is a revenue. ఓకేనా, మీకు అర్థమైందా? రెవెన్యూ అంటే మనం ఏదైతే గూడ్స్ని సేల్ చేస్తామో మనకి వచ్చే ఆ అమౌంట్నే రెవెన్యూ అంటారు. సో ఒక డస్టర్ని మనం 10 రూపీస్కి సేల్ చేసినట్లయితే ఆ 10 రూపీస్ మనకేమవుతుంది? రెవెన్యూ అవుతుంది. అండ్ ఇప్పుడు మూవింగ్ ఆన్, రెవెన్యూలోనే 3 టైప్స్ ఉంటాయి. ఎన్ని టైప్స్ ఉంటాయి? 3 టైప్స్ ఉంటాయి. టోటల్ రెవెన్యూ, యావరేజ్ రెవెన్యూ, మార్జినల్ రెవెన్యూ అని ఉంటుంది. సో టోటల్ రెవెన్యూ అంటే డెఫినేషన్ చూడండి. ఫస్ట్, టోటల్ of receipts from the sale of n number of outputs. సో టోటల్ రెవెన్యూ ఒక డెఫినేషన్ ఏంటి? టోటల్ ఆఫ్ రిసీట్స్ ఫ్రమ్ ది సేల్ ఆఫ్ n నెంబర్ ఆఫ్ అవుట్పుట్. సో దీని మీనింగ్ ఏంటి ఇప్పుడు చూడండి. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం చూసుకున్నట్లయితే, ఒక డస్టర్ ప్రైస్ వచ్చేసి, 1 డస్టర్ ప్రైస్ వచ్చేసి నేను ఎంత చెప్పాను? 10 రూపీస్ అని చెప్పాను కదా. సో నేను ఇలాంటి డస్టర్స్ 10 డస్టర్స్ని నేను సేల్ చేసినట్లయితే నాకు ఎంత రెవెన్యూ వస్తుంది? ఎంత? 100 వస్తుంది. మీరు ఎలా చెప్పారు 100 వచ్చింది అని? ఇక్కడ 10, ఇదేంటిది? 10 ఇది ప్రైస్ ఇంటూ ఈ 10 ఇదేంటిది? క్వాంటిటీ. అంటే ప్రైస్ ఇంటూ క్వాంటిటీ చేస్తే మీకు టోటల్ రెవెన్యూ వచ్చింది, అంతేనా? సో టోటల్ రెవెన్యూ అంటే డెఫినేషన్ చూసుకుంటే, ద టోటల్ ఆఫ్ రిసీట్స్ ఫ్రమ్ ది సేల్ ఆఫ్ n నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్. ఎగ్జాంపుల్ ఇది. అండ్ దీనికి టోటల్ రెవెన్యూకి ఫార్ములా ఏంటి అంటే, ప్రైస్ ఇంటూ యూనిట్స్ సోల్డ్. ప్రైస్ ఇంటూ యూనిట్స్ సోల్డ్. ఓకేనా? టోటల్ రెవెన్యూ ఫార్ములా ప్రైస్ ఇంటూ యూనిట్ సోల్డ్. ఇప్పుడు మన థర్డ్ పాయింట్ చూసుకుంటే మార్జినల్ రెవెన్యూ. సో మార్జినల్ రెవెన్యూ అంటే మీనింగ్ ఏంటి? మనం ఇందాక చూసాము, రెవెన్యూ అంటే ఏంటి? రిసీట్ ఫ్రమ్ ద సేల్ ఆఫ్ గూడ్స్ కదా. సో మనం సేల్ చేసినప్పుడు ఎంత అమౌంట్ అయితే మనకు వస్తుందో రెవెన్యూ అంటారు. మరి మార్జినల్ అంటే మీనింగ్ ఏంటి అని అంటే, మార్జినల్ అంటే ఎక్స్ట్రా, లేదు అనుకుంటే ఎడిషనల్ అని అంటారు. ఓకేనా? సో మార్జినల్ రెవెన్యూ అంటే ఎక్స్ట్రా రెవెన్యూ. ఎక్స్ట్రా రెవెన్యూ ఎప్పుడు వస్తుంది? ఎక్స్ట్రాగా ఒక గూడ్ అన్నది ఎక్స్ట్రాగా అమ్మినట్లయితే ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది. ఇప్పుడు చూసుకుంటే 10 డస్టర్స్ 10 రూపీస్కి అమ్మినప్పుడు మనకి ఎంత వచ్చింది? ఇందాక 100 వచ్చింది. ఇదేంటిది? టోటల్ రెవెన్యూ కదా. సో 10 డస్టర్స్ అమ్మినప్పుడు నాకు 100 రూపీస్ వచ్చినప్పుడు నేను 11 డస్టర్స్ అమ్మితే నాకు ఎంత వస్తుంది? 110 రూపీస్ వస్తుంది. అంటే ఇందులో 100 ఏంటది? టోటల్ రెవెన్యూ. అంటే ఎక్సెస్ 10 ఏంటి? ఇది మార్జినల్ రెవెన్యూ. మీకు అర్థమైందా? సో టోటల్ రెవెన్యూ వచ్చేసి 100, ఇంకొక ఎక్స్ట్రా వచ్చేసి మార్జినల్ రెవెన్యూ అవుతుంది. ఎందుకు ఇంకొక 10 రూపీస్ ఎక్స్ట్రా అయ్యిందంటే, నేను ఇక్కడ ఒక ఎక్స్ట్రాగా ఒక అవుట్పుట్ అనేది సేల్ చేసినందుకు నాకు 10 రూపీస్ ఎక్స్ట్రాగా వచ్చింది. 1 డస్టర్ నేను ఎక్స్ట్రాగా యాడ్ అయ్యాను. దేనికి? 10కి.
నేను ఎక్స్ట్రాగా ఒక డస్టర్ ఎక్స్ట్రాగా యాడ్ అయినందుకు నాకు మార్జినల్ రెవెన్యూ 10 ఎక్స్ట్రాగా యాడ్ అయింది. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే ఒక టేబుల్ వేసి చూపిస్తా. సో ఇది అంత ఇంపార్టెంట్ కాదు, ఇప్పుడు నేను చెప్పబోయేది ఇంపార్టెంట్. టేబుల్లో చూసుకుంటే మనకి ఇక్కడ యూనిట్ సోల్డ్ ఉంది, టోటల్ రెవెన్యూ ఉంది, మార్జినల్ రెవెన్యూ ఉంది. ఓకేనా? సో యూనిట్ సోల్డ్ అన్నది మనం 0 నుండి స్టార్ట్ చేద్దాం. ఓకే, అప్ టు 5. సో ఇప్పుడు టోటల్ రెవెన్యూ నేను ఒక్కొక్క యూనిట్ వాల్యూ వచ్చేసి 10 రూపీస్ అనమాట. సో ఇప్పుడు చూడండి, 0 యూనిట్ని నేను సేల్ చేసినప్పుడు నాకు రెవెన్యూ ఎంత వస్తుంది? ఏమీ రాదు, అంటే 0. అసలు ఏమీ అమ్మనప్పుడు ఎక్స్ట్రాగా అమ్మిన దానికి ఎంత వస్తుంది అంటే అసలు దానికి మీనింగే ఉండదు, కాబట్టి ఏమీ ఉండదు మార్జినల్ రెవెన్యూ కూడా. ఇప్పుడు చూడండి, ఒక యూనిట్ నేను సేల్ చేసినప్పుడు నాకు టోటల్ రెవెన్యూ ఎంత వస్తుంది? సో ఇప్పుడు మనకి టోటల్ రెవెన్యూ ఎంత వస్తుంది? ప్రైస్ ఇంటూ క్వాంటిటీ. టోటల్ రెవెన్యూ ఫార్ములా ఏంటి? ప్రైస్ ఇంటూ క్వాంటిటీ కదా. సో ఇక్కడ మనకి యూనిట్స్ అంటే క్వాంటిటీ, ఇక్కడేమో మనకి ప్రైస్ ఉంది. సో 1 × 10 ఎంత? టోటల్ రెవెన్యూ 10 వచ్చింది. ఇప్పుడు చూడండి మార్జినల్ రెవెన్యూ అంటే మీనింగ్ ఏంటో. సో మార్జినల్ రెవెన్యూ అంటే మనము ఇప్పుడు ఎన్ని యూనిట్స్ అమ్మాము? ఒక యూనిట్ అమ్మాం. మరి లాస్ట్ టైం ఎన్ని యూనిట్స్ అమ్మాం? 0 యూనిట్స్ అమ్మాం. అంటే లాస్ట్ టైం కంటే ఇప్పుడు మనం ఎంత ఎక్స్ట్రా అమ్మినట్లు? చూడండి, లాస్ట్ టైం కంటే మనము ఇప్పుడు ఎంత ఎక్స్ట్రాగా అమ్మాము? ఒక యూనిట్ ఎక్స్ట్రాగా అమ్మాము. లాస్ట్ టైం కంటే మనకి ఇప్పుడు రెవెన్యూ ఎంత ఎక్స్ట్రా వచ్చింది? 10 రూపీస్ వచ్చింది. సో మన మార్జినల్ రెవెన్యూ ఎంత అంటే 10. అంటే ఒక యూనిట్ ఎక్స్ట్రాగా అమ్మినప్పుడు ఒక రెవెన్యూ అన్నది ఎంత ఎక్స్ట్రా వచ్చింది అనేది మార్జినల్ రెవెన్యూ. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, సో ఈసారి మనము యూనిట్స్ ఎన్ని అమ్మాము అంటే 2 యూనిట్స్ అమ్మాం. సో ఈచ్ ప్రైస్ వచ్చేసి 10 రూపీస్. సో ఇప్పుడు టోటల్ రెవెన్యూ ఎంత అవుతుంది అంటే 20 రూపీస్ అవుతుంది. ఇప్పుడు మార్జినల్ రెవెన్యూ ఎలాగొస్తుంది? సో ఈసారి మనం 2 యూనిట్స్ అమ్మాం, లాస్ట్ టైం ఏమో 1 యూనిట్ అమ్మాం. ఈసారి మనం ఎన్ని యూనిట్స్ ఎక్స్ట్రాగా అమ్మినట్లు అంటే 1 యూనిట్ ఎక్స్ట్రాగా అమ్మాము. సో ఇప్పుడు టోటల్ రెవెన్యూలో మనకి ఈసారి 20 రూపీస్ వచ్చింది, బట్ లాస్ట్ టైం మనకి 10 రూపీస్ మాత్రమే వచ్చింది. అంటే దిస్ టైం మనకి ఎన్ని రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది? 10 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది. సో హియర్ మార్జినల్ రెవెన్యూ ఇస్ 10. నెక్స్ట్ యూనిట్ సోల్డ్ వచ్చేసి 3 యూనిట్స్ అమ్మాం అండ్ ఈచ్ వన్ వచ్చేసి 10. టోటల్ రెవెన్యూ వచ్చేసి 30 అండ్ మార్జినల్ రెవెన్యూ 30 - 20 ఈజ్ 10. ఓకే, నెక్స్ట్ 4 యూనిట్స్ అమ్మినప్పుడు మనకి టోటల్ రెవెన్యూ ఎంత అవుతుంది? 40. ఈసారి మనకి మార్జినల్ రెవెన్యూ ఎంత అవుతుంది? 40 - 30 10. సో 5 యూనిట్స్ అమ్మినప్పుడు 50 అండ్ 50 - 40 ఈజ్ 10. సో ఇప్పుడు మనం ఇలా చూసుకుంటే, సో ఇప్పుడు మార్జినల్ రెవెన్యూకి ఫార్ములా ఏమొస్తుంది అంటే మార్జినల్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు టోటల్ రెవెన్యూ ఆఫ్ ది nth కమోడిటీ మైనస్ టోటల్ రెవెన్యూ ఆఫ్ n - 1th కమోడిటీ. ఓకే, సో మార్జినల్ రెవెన్యూకి ఫార్ములా టోటల్ రెవెన్యూ ఆఫ్ ది nth కమోడిటీ మైనస్ టోటల్ రెవెన్యూ ఆఫ్ n - 1th కమోడిటీ. సో ఇప్పుడు చూడండి, మార్జినల్ రెవెన్యూకి ఇది సెకండ్ ఫార్ములా. ఇందాక ఫార్ములా మనం నేర్చుకున్నాం కదా, ఆ ఫార్ములా ఎప్పుడు యూజ్ అవుతుంది అని డిస్కస్ చేసుకున్నాం. యూనిట్ సోల్డ్ అనేది మనకి ఇక్కడ నెంబర్స్ కాన్సిక్వెన్స్గా అంటే లైన్ వైజ్గా ఉంటేనే మనం ఆ ఫార్ములా యూజ్ చేస్తాం. మరి ఇలాగ జంబ్లింగ్గా ఉన్నప్పుడు అంటే 0 తర్వాత 1 10 15 20 ఇలా జంబ్లింగ్గా ఉన్నప్పుడు ఈ ఫార్ములా అన్నది యూజ్ అవుతుంది. ఫార్ములా ఏంటి అంటే మార్జినల్ రెవెన్యూ ఈక్వల్ టు డెల్టా TR డివైడెడ్ బై డెల్టా ఆఫ్ ద యూనిట్ సోల్డ్. ఓకే, సో ఈచ్ వన్ ప్రైస్ వచ్చేసి అగైన్ ₹10 తీసుకున్నట్లయితే, సో 0 యూనిట్స్ని సోల్డ్ చేసినప్పుడు మనకి రెవెన్యూ 0 ఉంటుంది, మార్జినల్ రెవెన్యూ ఉండదు. సో ఒక యూనిట్ అనేది మనం సోల్డ్ చేసినప్పుడు మనకి టోటల్ రెవెన్యూ ఎంత అవుతుంది? 1 × 10 విచ్ ఇస్ ₹10. ఇప్పుడు మార్జినల్ రెవెన్యూ అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే లాస్ట్ వీడియోస్లో మనం లాస్ట్ ఫార్ములాలో ఎలా ఫైండ్ అవుట్ చేసాము? TRN - TRN - 1లో ఫార్ములాని పెట్టేసి యూజ్ చేసాము. కానీ మార్జినల్ రెవెన్యూ ఇలా జంబ్లింగ్గా ఉన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి. సో ఇప్పుడు చూసుకుంటే మనకి మార్జినల్ రెవెన్యూ ఆఫ్ ద సెకండ్ కమోడిటీ, సెకండ్ యూనిట్. సో సెకండ్ యూనిట్లో మనకి మార్జినల్ రెవెన్యూ ఎలా వస్తుంది అంటే డెల్టా TR బై డెల్టా ఆఫ్ ద యూనిట్ సోల్డ్. ఓకే, సో డెల్టా TR లాస్ట్ టైం కంటే ఇప్పుడు చేంజ్ ఎంత వచ్చింది? డెల్టా అంటే చేంజే కదా, సో ఎంత వచ్చింది? 10 వచ్చింది. యూనిట్స్ అన్నది ఎన్ని అమ్మాము ఎక్స్ట్రాగా అంటే 1. సో ఇక్కడ మార్జినల్ రెవెన్యూ అనేది మనకి 10 వచ్చింది. సో మూవింగ్ ఆన్, ఇక్కడ మనకి టోటల్ రెవెన్యూ ఎంత వస్తుంది అంటే 100 రూపీస్ వస్తుంది. ఇప్పుడు మార్జినల్ రెవెన్యూ ఆఫ్ ద థర్డ్ యూనిట్.
థర్డ్ యూనిట్కి మనకి మార్జినల్ రెవెన్యూ ఎలా వస్తుంది, డెల్టా టిఆర్ అంటే చేంజ్ ఇన్ ద టోటల్ రెవెన్యూ. 100 ఇప్పుడు 100 టోటల్ రెవెన్యూ వచ్చింది, లాస్ట్ టైం 10 వచ్చింది, అంటే ఎంత చేంజ్ వచ్చింది, సో 90 రూపీస్ వచ్చింది కదా. యూనిట్ సోల్డ్ అన్నది మనం ఎన్ని ఎక్స్ట్రా అమ్మాము లాస్ట్ టైం కంటే, ఇప్పుడు 10 అమ్మాం, లాస్ట్ టైం 1 అమ్మాం, అంటే ఎంత ఎక్స్ట్రా అమ్మాము, 9 అమ్మాం కదా. సో 90 డివైడెడ్ బై 9 అంటే 10. సో ఇప్పుడు మూవింగ్ ఆన్, నెక్స్ట్ టోటల్ రెవెన్యూ 15 సోల్ చేసినప్పుడు మనకి టోటల్ రెవెన్యూ ఎంత వస్తుంది, 150 రూపీస్ వస్తుంది. ఇప్పుడు మార్జినల్ రెవెన్యూ ఆఫ్ ది ఎన్నో కమోడిటీది 1 2 3 ఫోర్త్ కమోడిటీకి మార్జినల్ రెవెన్యూ ఎలా వస్తుంది, డెల్టా టీఆర్ అంటే డెల్టా టీఆర్లో చేంజ్ ఎంత వచ్చింది, 50 వచ్చింది. అండ్ యూనిట్ సోల్డ్ మనం ఎన్ని ఎక్స్ట్రాగా అమ్మాము అంటే 5 ఎక్స్ట్రాగా అమ్మాము, విచ్ ఇస్ ₹10. నెక్స్ట్ టోటల్ రెవెన్యూ వచ్చేసి 200 అండ్ డెల్టా టీఆర్ వచ్చేసి మనకి 50 రూపీస్ అండ్ ఇక్కడ 5, ఓకే, ఈక్వల్స్ టు 10. సో ఈ విధంగా మనం మార్జినల్ రెవెన్యూ అనేది కనుక్కుంటాం. సో మార్జినల్ రెవెన్యూ అంటే ఏంటి, చేంజ్ ఇన్ ద టోటల్ రెవెన్యూ డ్యూ టు సేల్ ఆఫ్ అన్ అడిషనల్ యూనిట్ ఆఫ్ అవుట్పుట్. సో చూడండి మార్జినల్ రెవెన్యూ ఒక డెఫినేషన్. మార్జినల్ రెవెన్యూ ఈజ్ ది చేంజ్ ఇన్ టోటల్ రెవెన్యూ due to sale of an additional unit okay. Marginal revenue is the change in the total revenue due to sale of an additional unit. Marginal revenue గురించి కూడా కంప్లీట్ అయ్యింది. అండ్ ఇంక ఇప్పుడు మూవింగ్ ఆన్, ఏవరేజ్ రెవెన్యూ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు ఏవరేజ్ రెవెన్యూ అంటే మీనింగ్ ఏంటో చూద్దాం. పర్ యూనిట్ రెవెన్యూ ఫ్రమ్ సేల్ ఆఫ్ అవుట్పుట్. మనం అవుట్పుట్ ఎన్నైనా అమ్మనియండి, కానీ ఒక్క యూనిట్, పర్ యూనిట్ అంటే ఒకటే కదా మీనింగ్, ఒక యూనిట్ యొక్క రెవెన్యూ ఎంత అని చెప్పేదే ఏవరేజ్ రెవెన్యూ. అర్థమైందా? మనం సేల్ ఆఫ్ అవుట్పుట్ ఎన్ని యూనిట్స్ అయినా ఎన్ని అవుట్పుట్స్ అయినా అమ్మనియండి, కానీ ఒక యూనిట్, ఒక గూడ్ యొక్క వాల్యూ లేదా ఒక గూడ్ యొక్క రెవెన్యూ ఎంతో చెప్పేదే ఏవరేజ్ రెవెన్యూ. మీకు అర్థం అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక డస్టర్ రూపీస్ వచ్చేసి మనం 10 రూపీస్ అనుకున్నాం కదా, అయితే 10 డస్టర్స్ని సేల్ చేసాం. 10 డస్టర్స్ని సేల్ చేసినప్పుడు మనకి ఇన్కమ్ ఎంత వస్తుంది, 100 రూపీస్ వస్తుంది. సో ఇప్పుడు మనకి ఏవరేజ్ రెవెన్యూ కావాలంటే ఎలా తెలుస్తుంది? ఏవరేజ్ రెవెన్యూ అంటే ఏంటి, ఒక డస్టర్ యొక్క అమౌంట్. ఒక డస్టర్ రూపీస్ వచ్చేసి 10 అయితే 10 డస్టర్స్ అమ్మినందుకు మనకి ఇన్కమ్ లేదంటే రెవెన్యూ అన్నది 100 రూపీస్ వచ్చింది. సో ఇప్పుడు మనకి ఏవరేజ్ రెవెన్యూ ఎంత అని అంటే, ఏవరేజ్ రెవెన్యూకి మీనింగ్ ఏంటి, ఎన్ని డస్టర్స్ అయినా అమ్మనియండి, బట్ ఒక డస్టర్ వాల్యూ మాత్రమే మనకి ఇంపార్టెంట్. సో ఇక్కడ చూసుకుంటే మనకి టోటల్ 10 డస్టర్స్ అమ్మినందుకు 100 అయితే 10th డివిజన్ చేసినట్లయితే మనకి 10 రూపీస్ వచ్చింది, విచ్ ఈజ్ ద 1 డస్టర్ వాల్యూ. ఓకే, మీకు ఇది ఇక్కడ కన్ఫ్యూజన్గా ఉన్నట్లయితే మీకు ఫార్ములా చెప్తా చూడండి. సో ఏవరేజ్ రెవెన్యూ ఒక ఫార్ములా ఏంటి అంటే, టోటల్ రెవెన్యూ ఎక్కడో నేర్చుకున్నట్లుంది ఇందాక, విచ్ ఇస్ టిఆర్, టోటల్ రెవెన్యూ బై యూనిట్స్ సోల్డ్. ఓకే, మీకు ఇంకా ఈజీగా గుర్తుండిపోయేలా చెప్పాలి అని అంటే, ఏవరేజ్ రెవెన్యూ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు వాట్, ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు ప్రైస్. సో ఏవరేజ్ రెవెన్యూ మీరు కొత్తగా కనిపెట్టాల్సిన అవసరం లేదు, క్వశ్చన్లో ప్రైస్ ఇచ్చినట్లయితే అదే ఏవరేజ్ రెవెన్యూ. ఓకే, సో ఏవరేజ్ రెవెన్యూ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు ప్రైస్ అన్న దానికి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో ఇక్కడ అయితే మీరు ఏం నోట్ చేసుకుంటారు, ఏవరేజ్ రెవెన్యూ ఒక డెఫినేషన్ అంటే పర్ యూనిట్ రెవెన్యూ ఫ్రమ్ సేల్ ఆఫ్ అవుట్పుట్, అండ్ ఈ ఫార్ములా అన్నది నోట్ చేసుకోండి. ఏంటి, ఏవరేజ్ రెవెన్యూ ఈక్వల్ టు టోటల్ రెవెన్యూ బై యూనిట్స్ సోల్డ్, అండ్ ఏవరేజ్ రెవెన్యూ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు ప్రైస్. సో ఇప్పుడు ప్రూఫ్ చూసుకుంటే ఏవరేజ్ రెవెన్యూ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు ప్రైస్ కదా. సో ఇప్పుడు ఏవరేజ్ రెవెన్యూ ఫార్ములా ఏమొస్తుంది, టోటల్ రెవెన్యూ బై యూనిట్స్ సోల్డ్. టోటల్ రెవెన్యూ బై యూనిట్ సోల్డ్ ఈజ్ ద ఏవరేజ్ రెవెన్యూ. ఇప్పుడు టోటల్ రెవెన్యూ ఫార్ములా ఏంటి, టోటల్ రెవెన్యూ ఈక్వల్స్ టు ప్రైస్ ఇంటూ యూనిట్ సోల్డ్, అంతేనా, ప్రైస్ ఇంటూ యూనిట్ సోల్డ్. సో ఇప్పుడు టోటల్ రెవెన్యూ ప్లేస్లో ఈ ఫార్ములా రాస్తున్నట్లయితే ప్రైస్ ఇంటూ యూనిట్స్ సోల్డ్ డివైడెడ్ బై యూనిట్ సోల్డ్. సో
ఈ యూనిట్ సోల్ క్యాన్సిల్ అయితే మనకి యావరేజ్ రెవెన్యూ ఏం మిగిలింది, యావరేజ్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్. సో ఇప్పుడు చూడండి, రెవెన్యూ అనే కాన్సెప్ట్ని ఇప్పుడు మనం 2 కాంపిటీషన్స్లో నేర్చుకోబోతున్నాం అనమాట. సో రెవెన్యూ అంటే ఇప్పుడు దాకా మనం టోటల్ రెవెన్యూ అని, మార్జినల్ రెవెన్యూ అని, ఇంకా యావరేజ్ రెవెన్యూ అని డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇన్ డీటెయిల్డ్గా ఒక్కొక్క కాంపిటీషన్లో ఈ రెవెన్యూ గురించి నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ కాంపిటీషన్ ఏంటి అంటే పర్ఫెక్ట్ కాంపిటీషన్. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ కాంపిటీషన్ ఏంటి అంటే ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్. మీ మైండ్లో ఉన్న ఆలిగోపోలీ, మొనోపోలిస్టిక్ కాంపిటీషన్ ఇవన్నీ ఫస్ట్ ఎరేజ్ చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ 2 టైప్స్ ఆఫ్ కాంపిటీషన్స్ ఉంటుంది. ఒకటి పర్ఫెక్ట్ కాంపిటీషన్, ఇంకొకటి ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్. సో మూవింగ్ ఆన్, ఒలిగోపోలీ, మొనోపోలీ అవన్నీ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెయిన్గా ఫోకస్ చేస్తుంది ఓన్లీ ఆన్ దిస్ పర్ఫెక్ట్ కాంపిటీషన్. ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ అనేది మనం లేటర్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్లీ వీఆర్ డిస్కసింగ్ ఆన్ వాట్ పర్ఫెక్ట్ కాంపిటీషన్. సో వచ్చేయండి, పర్ఫెక్ట్ కాంపిటీషన్ అంటే ఏంటో క్లియర్గా నేర్చుకుందాం. ఫస్ట్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ అని మనం చెప్పాలని అంటే పర్ఫెక్ట్ కాంపిటీషన్లో ఎప్పుడు కూడా ప్రైజ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఇది మెయిన్ పాయింట్. ప్రైజ్ అనేది ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. ఎక్కడ, ఏ కాంపిటీషన్లో? పర్ఫెక్ట్ కాంపిటీషన్లో. సో ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, రెవెన్యూ అనేది ఎన్ని రకాలు ఉంటుంది, 3 టైప్స్ ఉంటుంది. సో ఈ రెవెన్యూలోనే మనం పర్ఫెక్ట్ కాంపిటీషన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం అని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ టోటల్ రెవెన్యూ, యావరేజ్ రెవెన్యూ, మార్జినల్ రెవెన్యూ అన్నది ఈ పర్ఫెక్ట్ కాంపిటీషన్లో ఎలా ఉంటుందో చూస్తాం అన్నమాట. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి ఎగ్జాంపుల్లో అవుట్పుట్, ప్రైజ్, టోటల్ రెవెన్యూ, మార్జినల్ రెవెన్యూ, యావరేజ్ రెవెన్యూ ఇలా తీసుకున్నాం. దిస్ ఈస్ ఇన్ ది కేస్ ఆఫ్ పర్ఫెక్ట్ కాంపిటీషన్. మర్చిపోకండి, పర్ఫెక్ట్ కాంపిటీషన్లో ఎప్పుడు కూడా ప్రైజ్ అనేది ఎలా ఉంటుంది, కాన్స్టెంట్గా ఉంటుంది. సో అవుట్పుట్ మనం 0 నుండి అప్ టు 5 అవుట్పుట్స్ని తీసుకున్నట్లయితే ఫస్ట్ ప్రైజ్ అనేది పర్ఫెక్ట్ కాంపిటీషన్లో ఒక్కొక్క అవుట్పుట్ వచ్చేసి 10. సో ప్రతిదానికి 10 రాస్తున్నాను ఏంటి అని మీకు డౌట్ వచ్చిందా, రాలేదా? సో వచ్చినట్లు అయితే యు ఆర్ నాట్ లిజనింగ్ ది క్లాస్ పర్ఫెక్ట్లీ. రాలేదు అంటే యు ఆర్ లిజనింగ్ కరెక్ట్లీ. చూడండి, పర్ఫెక్ట్ కాంపిటీషన్లో ప్రైస్ అనేది ఎలా ఉంటుంది, కాన్స్టెంట్గా ఉంటుంది కదా. మీరు ఎన్ని అవుట్పుట్స్ అయినా సేల్ చేయండి, ప్రైస్ అనేది సేమ్గా ఉంటుంది. సేల్స్ ఇంక్రీజ్ చేసుకోవటానికి ప్రైస్ని తగ్గించటం, లేదా అంటే సేల్స్ని ఇంకేమో చేయడానికి ప్రైస్ని పెంచటం, ఇలాగా ఏమి చేయరన్నమాట. సేల్స్ ఎంత పడిపోయినా కానీ, సేల్స్ ఎంత రైజ్ అవుతున్నా కానీ ప్రైస్ అన్నది ఓన్లీ కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు టోటల్ రెవెన్యూ చెప్పండి. టోటల్ రెవెన్యూకి ఫార్ములా ఏంటి, ప్రైస్ ఇంటూ యూనిట్స్, అదే యూనిట్ సోల్డ్ కదా. సో 10 ఇంటూ 0, ఆ తర్వాత 10 ones 10, తర్వాత 2 అవుట్పుట్స్ అమ్మినప్పుడు మనకి ప్రైస్ ఒకటి వచ్చి 10 అంటే 20, 30, 40 and 50. సో టోటల్ రెవెన్యూ రాసేసుకున్నాం. అండ్ ఇప్పుడు మార్జినల్ రెవెన్యూ, 0 అవుట్పుట్ ఉన్నప్పుడు మార్జినల్ రెవెన్యూ ఏముండదు. మార్జినల్ రెవెన్యూ ఎప్పుడు రాసుకుంటున్నా మీరు అవుట్పుట్స్ని ఒకసారి కన్నేయాలి. అవుట్పుట్స్ అన్నవి మీకు ఇక్కడ జంబ్లింగ్ అవ్వకుండా ఒక సిరీస్లో ఉన్నట్లయితే వెరీ నైస్, మనకి టోటల్ రెవెన్యూ నుండే మార్జినల్ రెవెన్యూ ఈజీగా రాసుకోవచ్చు. ఎలాగా, టోటల్ రెవెన్యూ ఆఫ్ ది nth కమోడిటీ మైనస్ టోటల్ రెవెన్యూ ఆఫ్ n-1th కమోడిటీ. అంటే 10 - 0 10, 20 - 10 10, 40 - 30 10, 50 - 40 10. సో మార్జినల్ రెవెన్యూ కూడా రాసేసుకుందాం. అండ్ ఇంక ఇప్పుడు యావరేజ్ రెవెన్యూ. సో ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం, ఏమని డిస్కస్ చేసుకున్నాం, యావరేజ్ రెవెన్యూ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు వాట్, ప్రైస్. ఓకేనా. సో ఈ యావరేజ్ రెవెన్యూ ఆల్వేస్ ఈక్వల్స్ టు ప్రైస్ అన్నది పర్ఫెక్ట్ కాంపిటీషన్లోనే వర్కౌట్ అవుతుంది, ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్లో వర్కౌట్ అవ్వదు. సో ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ గురించి మనం లేటర్ డిస్కస్ చేసుకుందాము అని చెప్పుకున్నాం కాబట్టి, సో పర్ఫెక్ట్ కాంపిటీషన్లో యావరేజ్ రెవెన్యూ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు ప్రైస్. ప్రైస్ ఎంత, 10 కదా. సో యావరేజ్ రెవెన్యూ డైరెక్ట్గా 10 అని ఇలాగ ఫిల్ చేసేసుకోవచ్చు. మీకు ఈ టేబుల్ వరకు అర్థమయ్యిందా? మీకు అర్థమైతేనే మనము ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ని డిస్కస్ చేస్తాము. లేదు అనుకుంటే ఏమీ అనుకోకుండా ఒక్కసారి బ్యాక్వర్డ్కి వెళ్ళి మరలా రండి. ఇది అర్థం అవ్వకపోతే నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి, నేను మరలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మీ అందరికీ అర్థమైంది అనుకుంటూనే నేను నెక్స్ట్ 2 పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ని చెప్తున్నాను. సో చూడండి, ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, మనకి పర్ఫెక్ట్ కాంపిటీషన్లో ప్రైస్, పి అంటే ఇక్కడ ప్రైస్, మార్జినల్ రెవెన్యూ,
ఏవరేజ్ రెవెన్యూ ఎప్పుడూ కూడా ఈక్వల్గా ఉంటుంది. సో నోట్ చేసి పెట్టుకోండి. మనకి పర్ఫెక్ట్ కాంపిటీషన్లో ఎప్పుడూ కూడా ప్రైస్, మార్జినల్ రెవెన్యూ, ఏవరేజ్ రెవెన్యూ ఈక్వల్గా ఉంటుంది, కాన్స్టెంట్గా ఉంటుంది. ఇక్కడ మనం 5 యూనిట్స్ తీసుకున్నాం. మీరు ఎన్ని యూనిట్స్ అన్నా తీసుకోండి, అప్ టు 100 యూనిట్స్ అన్నా తీసుకోండి, ప్రైస్, మార్జినల్ రెవెన్యూ, ఏవరేజ్ రెవెన్యూ ఈక్వల్స్ అండ్ రిమైన్స్ కాన్స్టెంట్ త్రూ అవుట్. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ కూడా చెప్తా అన్నాను కదా. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మనకి టోటల్ రెవెన్యూ చూడండి. టోటల్ రెవెన్యూ ఇంక్రీజింగ్లో ఉందా, డిక్రీజింగ్లో ఉందా? 0 ఉంది, 10 ఉంది, 20, 30, 40, 50. సో ఇది ఇంక్రీజింగ్లో ఉంది, అంతేనా? సో ఇంక్రీజింగ్లో ఉంది. ఆ ఇంక్రీజింగ్ కూడా కాన్స్టెంట్గా ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ 0 నుండి 10 అయింది అంటే ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయింది? 10 ఇంక్రీజ్ అయింది. 10 నుండి 20 అయింది అంటే ఎంత ఇంక్రీజ్ అయింది? 10 అయింది. నెక్స్ట్ 10, ఆ నెక్స్ట్ 10, ఆ నెక్స్ట్ 10. సో మనకి టోటల్ రెవెన్యూ అన్నది ఇంక్రీజింగ్లోనే ఉంది. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే టోటల్ రెవెన్యూ ఈజ్ ఇంక్రీజింగ్. ఆ ఇంక్రీజింగ్ కూడా కాన్స్టెంట్ రేట్తో ఇంక్రీజ్ అవుతుంది, ఓకేనా? అండ్ ఈ 10 ఏదైతే టోటల్ రెవెన్యూ కాన్స్టెంట్ రేట్తో ఇంక్రీజ్ అవుతుందో అదే మార్జినల్ రెవెన్యూ. ఓకే, అంటే మీకు అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే ఇప్పుడు సెకండ్ పాయింట్ చూడండి. చేంజ్ ఇన్ ద టీఆర్ ఈక్వల్స్ టు ఎంఆర్. అంతే, సింపుల్. టోటల్ రెవెన్యూలో ఎంతైతే కాన్స్టెంట్ రేట్తో చేంజ్ అవుతుందో ఆ చేంజే ఈ ఎంఆర్, దట్ ఈస్ డెల్టా టీఆర్ ఈక్వల్ టు ఎంఆర్. ఇప్పుడు నేను ఈ 2 పాయింట్స్ ఒకసారి రాస్తా చూడండి. 2 పాయింట్స్ చెప్తా ఉన్నాను కదా, ఇంపార్టెంట్ పాయింట్స్. ఆ పాయింట్స్ ఎక్స్ప్లెనేషన్ జరిగింది. అండ్ ఇప్పుడు ఇది థియరాటికల్గా మీ బుక్స్లో నోట్ చేసి పెట్టుకోండి. ప్రైస్ ఈక్వల్ టు ఏఆర్ అండ్ ఎంఆర్ అండ్ రిమైన్స్ కాన్స్టెంట్ త్రూ అవుట్. ఇది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి టోటల్ రెవెన్యూ ఇంక్రీజెస్ విత్ కాన్స్టెంట్ రేట్. ఓకే, ఈ పాయింట్స్ 2 కూడా నోట్ చేసి పెట్టుకోండి. అండ్ ఇప్పుడు మూవింగ్ ఆన్, ఈ 2 పాయింట్స్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం వీటిని డయాగ్రామ్ రూపంలో చూడబోతున్నాం. సో ఫస్ట్ మీకు ఈ 2 పాయింట్స్ అర్థం అవ్వాలి. ఈ 2 పాయింట్స్ అర్థమైందంటే పదండి డయాగ్రామ్ రూపంలో ఈ 2 పాయింట్స్ని చూసేద్దాం. సో చూడండి, ఇందాక మనం డిస్కస్ చేసుకున్న 2 పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ని డయాగ్రామ్లో ఎలా పెడతాం. సో మన ఫస్ట్ పాయింట్ ఏంటి? ప్రైస్ ఈక్వల్స్ టు మార్జినల్ రెవెన్యూ అండ్ ఈక్వల్స్ టు ఏవరేజ్ రెవెన్యూ. ఓకేనా, ఇది మన ఫస్ట్ పాయింట్ కదా. సో ఇప్పుడు ఒక డయాగ్రామ్ని తీసుకుంటే ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. ఇప్పుడు ఈ ఎక్స్ యాక్సిస్ మీద మనం తీసుకోబోతుంది అవుట్పుట్. ఓకే, అవుట్పుట్ 1, 2, 3, 4 మనం ఎన్ని తీసుకున్నాం? 5 వరకు. అండ్ ఇప్పుడు ఈ వై యాక్సిస్ మీద మనం తీసుకునేది ఏంటి అంటే ప్రైస్, లేదు అని అనుకుంటే రెవెన్యూ. ఓకేనా, సో ఇక్కడ ఇప్పుడు ప్రైస్ ఈక్వల్ టు మార్జినల్ రెవెన్యూ ఈక్వల్ టు ఏవరేజ్ రెవెన్యూ కదా. సో ఇప్పుడు మనకి 5, 10, 15, 20 ఇలా తీసుకున్నట్లయితే మనకి ఇందాక ఎగ్జాంపుల్ తీసుకున్న ప్రైస్ ఎంత? 10 కదా. సో ఈ ప్రైస్ 10 అనేది ఇలాగ ఉంటుంది. సో ప్రైస్ 10 అనే దగ్గర ఈ లైన్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ ద ప్రైస్. సో పర్ఫెక్ట్ కాంపిటీషన్లో ప్రైస్ ఏదైతే ఉందో సేమ్ అదే మార్జినల్ రెవెన్యూ అండ్ సేమ్ అదే ఏవరేజ్ రెవెన్యూ. ఓకే, సో ఇది ఫస్ట్ పాయింట్. అండ్ ఇప్పుడు సెకండ్ పాయింట్. ఇప్పుడు మన సెకండ్ పాయింట్ ఏం చెప్పుకున్నాం? టోటల్ రెవెన్యూ ఇంక్రీజెస్ త్రూ అవుట్ అని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు టోటల్ రెవెన్యూ కర్వ్ అనేది గీసుకుందాం. సో ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ దగ్గర మనం తీసుకునేది ఏంటి? అవుట్పుట్. అండ్ వై యాక్సిస్ దగ్గర మనం తీసుకునేది రెవెన్యూ. సో మనకి టోటల్ రెవెన్యూ అన్న కర్వ్ ఎలా గీస్తారు అని అంటే ప్రైస్ అన్నది మనకి ఇక్కడ కాన్స్టెంట్గా ఉంటుంది. సో ప్రైస్ కాన్స్టెంట్గా ఉంటుంది, బట్ టోటల్ రెవెన్యూ అన్నది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే అవుట్పుట్స్ పెరిగే కొద్దీ మనకి టోటల్ రెవెన్యూ ఏమవుతుంది ఉంటుంది? ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం చూసుకుంటే టోటల్ రెవెన్యూ అవుట్పుట్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ అంటే ఇలాగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కదా ఇటు సైడ్కి. సో అవుట్పుట్ అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మన రెవెన్యూ కూడా ఏమవుతూ ఉంది? ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఓకేనా, సో కర్వ్ ఇది ఇలాగా టోటల్ రెవెన్యూ అనేది ఉంటుంది. సో ఈ కర్వ్ అనేది టోటల్ రెవెన్యూ కర్వ్. సో నేను ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 0 నుండి స్టార్ట్ చేయలేదు. ఎందుకు స్టార్ట్ చేయలేదు అన్నది ఇప్పుడు ఇంకో డయాగ్రామ్లో చూడండి.
సో ఇప్పుడు టోటల్ రెవెన్యూ అన్నది మనము ఇక్కడ 0 యాక్సెస్ దగ్గర నుండి స్టార్ట్ చేయలేదు. వై? బికాస్ మనకి ప్రైస్ అనేది ఎంత 10 అని తీసుకున్నాం కదా. సో ఈ కర్వ్ దగ్గర మనకి ప్రైస్ ఈక్వల్స్ టు ఏవరేజ్ రెవెన్యూ ఈక్వల్స్ టు మార్జినల్ రెవెన్యూ అయ్యింది. వేరాస్ టోటల్ రెవెన్యూ అన్నది మనకి ఈ 10 దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది, 0 దగ్గర నుండి కాదు కదా. సో 10 దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి బెటర్ టోటల్ రెవెన్యూ కర్వ్ని ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకోండి. అంటే మనకి కర్వ్ అన్నది ఇలా వస్తుంది. ఓకే, సో 2 పాయింట్స్ని కూడా ఒక డయాగ్రామ్లో పెట్టాలంటే దిస్ ఇస్ ద పర్టికులర్ డయాగ్రామ్.